అందరికీ నమస్కారం అండి. తెలంగాణలో అతిపెద్ద వెంకటేశ్వర స్వామి దేవాలయము స్వర్ణగిరి దేవాలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ దేవాలయంలో అనేక ప్రత్యేకతలున్నాయి. ఏ నోట విన్న స్వర్ణగిరి దేవాలయమే. స్వర్ణగిరి ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణలో అతిపెద్ద వెంకటేశ్వర స్వామి దేవాలయము భువనగిరి పట్టణంలో ఉన్నది. తెలంగాణలో అతిపెద్ద వెంకటేశ్వర స్వామి దేవాలయమైన స్వర్ణగిరి దేవాలయము భువనగిరి పట్టణంలో ఉంది. ఈ దేవాలయంలో అనేక ప్రత్యేకతలున్నాయి. ఈ స్వర్ణగిరి ఆలయాన్ని మానేపల్లి కుటుంబీకులు నిర్మించి స్వర్ణగిరి ఆలయాన్ని మానేపల్లి కుటుంబీకులు 2024లో ప్రతిష్ఠించటం జరిగింది. ఈ ఆలయాన్ని ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించారు. ఆలయ నిర్మాణము 2018లో ప్రారంభమై 2024లో పూర్తయింది. ఆలయాన్ని నిర్మించటంలో సిమెంటుని ఉపయోగించలేదు. సిమెంట్ బదులుగా రాతి చెక్కడము, ఇంటర్లాకింగ్ యొక్క పురాతన పద్ధతుల్లో నిర్మించారు. ఈ స్వర్ణగిరి దేవాలయము హైదరాబాద్ సిటీ నుంచి 50 కిలోమీటర్లు, యాదాద్రి ఆలయానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ద్రావిడ శైలిలో నిర్మించబడిన ఈ ఆలయము పల్లవ, విజయనగర, చోళ, చాళుక్యుల వంటి అనేక చారిత్రక భారతీయ నిర్మాణ శైలితో నిర్మించటం జరిగింది. ఈ ఆలయంలో 4 గంభీరమైన రాజగోపురాలు ఉన్నాయి. విశాలమైన మండపాలు, స్తంభాల మందిరాలు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహము 12 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ విగ్రహము తెలంగాణలోనే చాలా పెద్దది. నల్ల గ్రానైట్‌తో ఈ విగ్రహం నిర్మించబడింది. ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహము బంగారము, వెండి ఆభరణాలతో అలంకరించబడి ఉంటుంది. ఈ ఆలయంలో 40 అడుగుల ఎత్తైన హనుమంతుని విగ్రహము, వెంకటేశ్వరుని భార్యలు శ్రీదేవి మరియు భూదేవి విగ్రహాలు కూడా ఉన్నాయి. ఆలయంలో ప్రధాన ఆకర్షణ 5 అంతస్తుల విమాన గోపురము. ఇది అభయారణ్యముపై ఉంది. మరొక ముఖ్యమైన విశేషము కాంస్యగంట. ఈ కాంస్యగంట 1.5 టన్నుల బరువు ఉంటుంది. భారతదేశంలోనే అతి పెద్ద గంటగా పేరు పొందింది. ఈ ఆలయము ఎత్తైన కొండ మీద నిర్మించబడింది. ఆలయంలో దైవదర్శనం చేసుకోవాలంటే 108 మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలి. ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న ప్రత్యేకమైన ఆకర్షణ కొలనులో ఉన్న జలనారాయణ మూర్తి. ఈ ఆలయంలో 40 అడుగుల ఎత్తైన రథం కూడా ఉంది. భువనగిరి సమీపంలోని స్వర్ణగిరి ఆలయానికి వెళ్ళాలంటే ఆర్టీసీ ప్రత్యేకమైన బస్సులను నడపటం జరుగుతుంది. స్వర్ణగిరి ఆలయానికి ప్రతిరోజు ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం వేళలో బస్సులు తిరుగుతూ ఉంటాయి. హైదరాబాదులో తప్పకుండా సందర్శించవలసిన ముఖ్యమైన ప్రదేశాలలో స్వర్ణగిరి దేవాలయం కూడా ఒకటి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.